శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 738వ నామం లాస్యప్రియ మంత్రస్వరూపంలో శ్రీ లాస్యప్రియాయై నమః. మనం ఇంతకుముందు 2 నామాలలో అమ్మవారిని ముక్తిదా అని, ముక్తి రూపిణి అని కీర్తించుకున్నాం. అంటే మోక్షాన్ని ప్రసాదించే తల్లి అని తెలుసుకున్నాం. అంతేకాకుండా మోక్షం లభించిన వారి స్థితిని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో అమ్మవారు లాస్యమును ఇష్టపడు తల్లి, లాస్యమును ప్రియముగా కలిగిన తల్లి అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. శ్రీ లలితా పరమేశ్వరి మణిద్వీపంలో కొలువుతీరి ఉండగా కొంతమంది దేవతలు కావ్యాలు పలుకుతూ ఆమెను ఆనందింపచేస్తున్నారు. సరస్వతీదేవి లాంటి కొంతమంది దేవతలు గానం చేస్తూ అమ్మవారిని కీర్తిస్తున్నారు. మరికొంతమంది అమ్మవారికి ప్రీతికరమైన లాస్యమును అంటే ఒకానొక నృత్యమును ప్రదర్శిస్తూ అమ్మవారిని పూజిస్తున్నారు. వాటిని చూస్తూ అమ్మవారు ఆనందిస్తున్నారు. ఇలా లాస్యమును చూస్తూ ఆనందించు తల్లి లాస్యప్రియ అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. మనం ఇంతకుముందు నామం నటేశ్వరిలో శివపార్వతులు నృత్యం చేస్తూ ఈ సకల లోకాలు ఒక లయలో నడిచేటట్టు అనుగ్రహిస్తున్నారు అని తెలుసుకున్నాం కదా. శివుడు చేసిన నృత్యాన్ని తాండవము అని అంటారు. అలాగే అమ్మవారు చేసే నృత్యాన్ని లాస్యము అని అంటారు. లాస్యమును ప్రీతిగా చేసే తల్లి కనుక ఈ నామంలో అమ్మవారు లాస్యప్రియ అని కీర్తించబడుతున్నారు. శివపార్వతుల నృత్యాన్ని గురించి మనం ఇంకొంత తెలుసుకుందాం. పరమేశ్వరుడు తాండవం చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారు ఆ తాండవానికి తగినట్టుగా లయబద్ధంగా తాను లాస్యం చేస్తూ ఈ సృష్టి సక్రమంగా నడిచేందుకు అనుగ్రహిస్తారు. కల్పాంతకాలంలో పరమేశ్వరుని యొక్క తాండవం తీవ్రత పెరుగుతుంది. ఆ సమయంలో అమ్మవారు తన లాస్యమును విరమిస్తారు. అమ్మవారి లాస్యం ఆగిపోతే ఇక పరమేశ్వరుని తాండవానికి ఈ లోకాలు తట్టుకోలేవు. అప్పుడు పరిపూర్ణమైన లయం సంభవిస్తుంది. ఆ విధంగా ఈ ప్రకృతి లయం కాకుండా సక్రమంగా జరిగేందుకు అమ్మవారిచే అనుగ్రహించబడినది లాస్యము. ఆ లాస్యమును ప్రియముగా చేయు తల్లి శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.